నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కస్టర్డ్ పౌడర్తో ఈజీగా చేసుకునే ఐస్ క్రీమ్ని, అలాగే టేస్టీగా ఫ్రూట్ కస్టర్డ్ని కూడా చూపించబోతున్నాను. మీ దగ్గర ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్ ఉంటే ఆ పౌడర్తో అయినా చేసుకోవచ్చు, లేదా ఇంట్లోనే కస్టర్డ్ పౌడర్ని బయట కొన్నట్లుగా ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. ఒక్కసారి ఇలా మనం కస్టర్డ్ పౌడర్ని చేసి స్టోర్ చేసుకున్నామంటే 6 నుండి 9 నెలల వరకు వాడుకోవచ్చు. మరి లేట్ చేయకుండా కస్టర్డ్ పౌడర్ని, ఐస్ క్రీమ్ని, ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా చేయాలో వన్ బై వన్ ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా కస్టర్డ్ పౌడర్ ప్రిపరేషన్ని చూపిస్తాను. ఇలా మనం చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లోనే కస్టర్డ్ పౌడర్ని చేసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్ చేయడానికి ముందుగా మిక్సర్ జార్లోకి అరకప్పు వరకు పంచదారను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇక్కడ నేను చూపించే కొలతలను యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి. మనకు ఇంట్లో ఉండే ఏదైనా ఒక కప్పు కొలతతో తీసుకొని చేస్తే ఈ కస్టర్డ్ పౌడర్ని చాలా ఈజీగా కరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. షుగర్ని ఇలా ముందుగానే మెత్తని పిండిలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఒకసారి చక్కెరను మెత్తగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు కార్న్ ఫ్లోర్ని అంటే మొక్కజొన్న పిండిని తీసుకోండి. ఇందులోనే మరో కప్పు మిల్క్ పౌడర్ని కూడా తీసుకుందాం. ఇందులో కార్న్ ఫ్లోర్ అయినా మిల్క్ పౌడర్ అయినా కంపల్సరీగా యాడ్ చేయాలి. అలాగే ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా తీసుకుందాం. ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ని వెనిలా ఫ్లేవర్తో ప్రిపేర్ చేస్తున్నాను. మీరు వెనిలా ఫ్లేవర్ కాకపోతే స్ట్రాబెరీ ఎసెన్స్నైనా, లేదా బటర్ స్కాచ్ ఎసెన్స్నైనా, లేదా చాక్లెట్ ఎసెన్స్నైనా తీసుకోవచ్చు. ఇందులోనే కలర్ కోసం 1/2 టీ స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్ని తీసుకుందాం. ఇక్కడ నేను పౌడర్ గల ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను కదా. ఈ కస్టర్డ్ పౌడర్లో బెస్ట్గా అంటే లిక్విడ్ ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా, అది యూజ్ చేస్తే ఇంకా కలర్ అనేది చాలా బాగా వస్తుంది. లేదా వెనిలా ఎసెన్స్లో ఫుడ్ కలర్ని డైల్యూట్ చేసి యాడ్ చేసినా సరిపోతుంది. ఇలా తీసుకున్న ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని మెత్తగా గ్రైండ్ చేయండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేయడం వీలవుతుందో అంత మెత్తగా గ్రైండ్ చేయాలి. అంటే మనకు మొక్కజొన్న పిండి ఎంత మెత్తగా ఉంటుంది అలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక మీరు కావాలంటే ఇలా గ్రైండ్ చేసిన పొడిని ఒకసారి జల్లించి తీసుకుంటే చాలా మెత్తగా అచ్చం బయట కొన్నట్లే వస్తుంది. ఇలా గ్రైండ్ చేసిన వెంటనే మనం స్టోర్ చేయకుండా గ్రైండ్ చేసేటప్పుడు ఆ వేడి అనేది ఉంటుంది కదా, ఆ వేడి అనేది పూర్తిగా తగ్గిపోయేంత వరకు ఇలా ఒక బౌల్లో వేసి పూర్తిగా చల్లారాక మనం ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటే ఈ కస్టర్డ్ పౌడర్ అనేది 6 to 9 months వరకు ఫ్రెష్గా ఉంటుంది. అలాగే మనం ఈ కస్టర్డ్ పౌడర్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా లేదు. మన సెకండ్ రెసిపీ వచ్చేసి కస్టర్డ్ ఐస్ క్రీమ్. ఇందాక మనం ప్రిపేర్ చేసిన కస్టర్డ్ పౌడర్ ఈ ఐస్ క్రీమ్ని చాలా బాగా చేసుకోవచ్చు. అలాగే చేయడం కూడా పెద్ద కష్టంగా కూడా అనిపించదండి. మరి ఈ ఐస్ క్రీమ్ చేయడానికి ముందుగా 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకుందాం. ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పాలను తీసుకొని మిక్స్ చేసుకుందాం. పాలు అనేవి హాట్గా కాకుండా నార్మల్ టెంపరేచర్లో ఉన్న పాలను తీసుకోండి. ఇలా ఉండలు లేకుండా బాగా కలిపాక ఈ కస్టర్డ్ పౌడర్ పాలను రెడీగా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1/2 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకుందాం. కప్ వైజ్ చెప్పాలంటే మెజరింగ్ కప్తో ఒక 2 కప్పుల వరకు పాలను తీసుకుంటే సరిపోతుంది. అలాగే మనకు ఈ ఫుల్ ఫ్యాట్ పాలు అనేవి ఏ గ్రోసరీ షాప్లో అయినా లేదా సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరుకుతాయి. ఇలా తీసుకున్న పాలు వేడయ్యేంత వరకు వేడి చేయండి. ఈ పాలు ఎప్పుడైతే ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతాయో అప్పుడు ఇందులోకి ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు పంచదారను తీసుకుందాం. గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఒక 80 గ్రామ్స్ వరకు పంచదార తీసుకుంటే మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా షుగర్ తీసుకున్నాక మళ్ళీ ఈ పాలు బాయిల్ అయ్యేంత వరకు కరిగించండి. మళ్ళీ ఇలా పాలు మరగడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టాం కదా కస్టర్డ్ పాలను, ఆ పాలను తీసుకొని మరోసారి ఉండలు లేకుండా కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపాక ఒక చేత్తో పాలను యాడ్ చేస్తూ మరో చేత్తో కలుపుతూ మిక్స్ చేయండి. అలాగే మనం ఈ కస్టర్డ్ పాలను యాడ్ చేసేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో కానీ లేదా లో ఫ్లేమ్లో కానీ పెట్టి ప్రిపేర్ చేసుకుంటే కొంచెం ఈజీగా తయారు చేయొచ్చు. అదే హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి కస్టర్డ్ పౌడర్ అనేది తొందరగా గట్టిపడుతుంది. ఇలా కస్టర్డ్ పౌడర్ పాలను తీసుకున్నాక పాల కన్సిస్టెన్సీ కూడా చాలా చిక్కబడుతుంది. కాబట్టి మంటను లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రిపేర్ చేయండి. ఒక 2-3 నిమిషాల తర్వాత చూస్తే చూడండి పాల కన్సిస్టెన్సీ అనేది ఇలా చిక్కబడుతుంది. ఇలా పాలు చిక్కబడ్డాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకుందాం.
ఇలా స్టవ్ ఆఫ్ చేశాక కూడా ఈ పాలను 1-2 నిమిషాల దాకా కలుపుతూ కాస్త చల్లారనివ్వండి. దీని వలన పాలు అనేవి కింద మాడిపోకుండా ఉంటాయి. అలాగే ఈ కన్సిస్టెన్సీ కూడా త్వరగా చల్లారుతుంది. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ చల్లారబెట్టాక ఒక అరగంట పాటు ఇలాగే వదిలేయండి. ఇది పూర్తిగా చల్లారిపోతుంది. అరగంట తర్వాత చూడండి, ఇది పూర్తిగా చల్లారాక మరి కాస్త దగ్గర పడింది. ఇప్పుడు దీన్ని మిక్సర్ జార్లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్న ఐస్ క్రీమ్ని ఒకేసారి గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో 2-3 సార్లు ఆగుతూ బాగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాక చూడండి, ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మీరు బ్రెడ్ మోల్డ్లోకైనా లేదా స్టీల్ డబ్బాలోకైనా మొత్తానికి ఏదైనా టైట్గా ఉండే బాక్స్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను దీనిపైన అల్యూమినియం ఫాయిల్ని పెడుతున్నాను. మీరు బాక్స్లోకి తీసుకొని ఉంటే టైట్గా మూత పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఈ బాక్స్ని ఒక 2-3 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. 2 గంటల తర్వాత ఐస్ క్రీమ్ బాక్స్ని మరోసారి బయటకి తీసుకొని చూస్తే లైట్గా గట్టిపడిపోయింది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని మళ్ళీ మిక్సర్ జార్లోకి తీసుకుందాం. అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేయడానికి మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాల మీద మీగడ. మనం పాలు కాగబెట్టాక పైన మీగడలా వస్తుంది కదా, ఆ మీగడను రోజు తీస్తూ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, అలా తీసిన మీగడను ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాం. అయితే మనం ఐస్ క్రీమ్ చేయడానికి మరి ఎక్కువ రోజులు ముందుగా తీసిన మీగడ కాకుండా 2-3 రోజుల్లో వెళ్ళిన మీగడనే యూజ్ చేయాలి. అప్పుడే ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మీగడ అనేది ఎక్కువ క్వాంటిటీలో రావాలంటే పాలను కాచి 1 గంట 2 గంటలు ఫ్రిడ్జ్లో పెడితే మీగడ క్వాంటిటీ అనేది మనకు ఎక్కువగా వస్తుంది. సో ఇలా తీసిన మీగడను ఇప్పుడు ఐస్ క్రీమ్లోకి తీసుకుందాం. ఇక్కడ నేను ఒక 1/4 కప్ వరకు మీగడను తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ మీగడకు బదులుగా ఫ్రెష్ క్రీమ్ అనేది యూజ్ చేయొచ్చు. ఇలా మీగడ తీసుకున్నాక మరీ ఎక్కువగా గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆగుతూ ఒక 3-4 సార్లు బాగా గ్రైండ్ చేయండి. మరి మనం ఎక్కువగా గ్రైండ్ చేస్తే మీగడ నుండి వెన్న అనేది సెపరేట్ అవుతుంది. కాబట్టి మధ్య మధ్యలో ఆగుతూ బాగా గ్రైండ్ చేయండి. చూడండి, మనం గ్రైండ్ చేశాక ఈ ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ అనేది ఇలా కాస్త నురగగా వస్తుంది. ఇది ఐస్ క్రీమ్ కోసం పర్ఫెక్ట్ టెక్స్చర్ అన్నమాట. అలాగే మీరు ఈ ఐస్ క్రీమ్ మంచి కలర్తో రావాలంటే ఇందులో కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ మరింత కలర్ఫుల్గా చాలా టెంప్టింగ్గా ఉంటుంది. ఇక్కడ నేనైతే ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా చేస్తున్నాను. మోల్డ్లోకి తీసుకొని ఫ్రీజ్ చేసుకుందాం. అలాగే నేను చివర్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. తినేటప్పుడు పంటికి తలుగుతూ ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఇలా డ్రై ఫ్రూట్స్కి బదులుగా టూటీ ఫ్రూటీలనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేశాక ఐస్ క్రీమ్ మొత్తం కలిసిపోయేలా ఒకసారి మిక్స్ చేసి పైనుండి ఐస్ క్రీమ్కి టచ్ అయ్యేలా ఫాయిల్ పేపర్ని కానీ లేదా పాలిథిన్ కవర్ని కానీ పెట్టి ఫ్రీజ్ చేసుకుందాం. మీరు స్టీల్ బాక్స్లో కానీ లేదా ఏదైనా బాక్స్లోకి కానీ తీసుకుంటుంటే పైనుండి టైట్గా మూత పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి 10-12 గంటల పాటు ఫ్రీజ్ చేసుకోవాలి. అలాగే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు వోల్టేజ్ను కూడా పెంచి పెట్టండి. ఇక్కడ నేనైతే రాత్రంతా కూడా ఫ్రీజ్ చేసి తీసుకున్నాను. ఐస్ క్రీమ్కి అదిపి పెట్టిన ఈ కవర్ని కూడా తీసేసుకుందాం. చూడండి, ఐస్ క్రీమ్ అనేది గట్టిపడింది. ఇలా ఫ్రిడ్జ్ నుండి తీసిన ఐస్ క్రీమ్ని వెంటనే సర్వ్ చేయకుండా ఒక 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే స్కూపీ నుండి ఐస్ క్రీమ్ని తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది. చూడండి, మనం చేసిన ఐస్ క్రీమ్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా ఈజీగా హైజీనిక్గా ఇంట్లోనే ఇలా మనం ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పైనుండి ఇక్కడ నేను కొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేస్తున్నాను. సాఫ్ట్ క్రీమీ కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అచ్చం ఇలాగే ఇంతే పర్ఫెక్ట్గా మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేస్తారు. ఐస్ క్రీమ్ టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా చాలా అంటే చాలా బాగుంది.
తిన్న ఎవరైనా కానీ బయట పార్లర్లో కొనే ఐస్ క్రీమ్ కంటే కూడా చాలా బాగుందంటారు. మన థర్డ్ రెసిపీ వచ్చేసి ఫ్రూట్ కస్టర్డ్. ఎనర్జీతో పాటు మంచి రుచిగా తినాలంటే ఈ ఫ్రూట్ కస్టర్డ్ ద బెస్ట్ అని చెప్తాను. టేస్ట్ అయితే తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. మరి లేట్ చేయకుండా ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి కానీ లేదా ప్యాన్లోకి కానీ 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకొని 1-2 సార్లు బాగా కడగండి. ఇలా కడగడం వలన సగ్గుబియ్యం పైన ఏమైనా స్టార్చ్ అంటే పిండి లాంటిది ఉంటే అది పోతుంది. ఇలా బాగా కడిగాక ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఉడకడానికి సరిపడా నీళ్లను తీసుకుందాం. 1-2 కప్పుల వరకు నీళ్లను తీసుకొని బాగా ఉడికించుకోవాలి. అంటే ఇక్కడ నేను ఇన్స్టంట్ ప్రాసెస్ని చూపిస్తున్నాను. మీరు కావాలంటే సగ్గుబియ్యాన్ని 1-2 గంటలు బాగా నానబెట్టి ఆ తర్వాతైనా ఈ ఫ్రూట్ కస్టర్డ్ని చేయొచ్చు. బట్ ఈరోజు నేను ఇన్స్టంట్గా సగ్గుబియ్యాన్ని ఎలా ఉడికించాలో చూపించబోతున్నాను. ఇలా నీళ్లు యాడ్ చేశాక ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టి మంటను మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టి 8-12 నిమిషాలు ఉడికించాలి. అలాగే ఇక్కడ మనం స్టీల్ ప్యాన్ని తీసుకున్నాం కాబట్టి సగ్గుబియ్యం అనేది ప్యాన్కి అతుక్కున్నట్టుగా అవుతుంది. సో అలా అవ్వకుండా ఒక 2-3 నిమిషాలకు ఒకసారి కలుపుతూ బాగా ఉడికించండి. అలాగే ఇలా ఉడికించేటప్పుడు నీళ్ళు ఏమైనా అయిపోతే కొంచెం నీళ్ళను వేసి బాగా ఉడికించండి. మొత్తానికి సగ్గుబియ్యం ఇలా బాగా ఉడికి ట్రాన్స్పరెంట్గా అయ్యాక ఇప్పుడు ఇందులోకి పాలను తీసుకుందాం. అలాగే ఇలా సగ్గుబియ్యం బాగా ఉడికాక ఇందులో నీళ్లు ఎక్కువగా ఉంటే కొంచెం ఫిల్టర్ చేసి తీసుకోండి. ఇక్కడ నాకు నీళ్ళు అనేవి కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఇందులోనే 2 కప్పుల పాలను తీసుకుంటున్నాను. ఈ రెసిపీ కోసం మీరు కావాలంటే క్రీమ్ పాలను వాడచ్చు, గేదె పాలను వాడచ్చు, లేకపోతే ప్యాకెట్ పాలనైనా యూజ్ చేయొచ్చు. ఇలా పాలు తీసుకున్నాక ఇందులోనే చక్కెరను కూడా తీసుకుందాం. ఒక 6 టేబుల్ స్పూన్ల పంచదారను తీసుకోండి. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి ఈ 6 టేబుల్ స్పూన్ల పంచదార అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీరు స్వీట్ ఎక్కువగా తినేవారైతే ఇంకా 1-2 టేబుల్ స్పూన్ల పంచదార ఎక్కువగా తీసుకోవచ్చు. ఇలా పంచదార తీసుకున్నాక ఇప్పుడు ఈ పాలు బాగా మరిగేటంత వరకు మరిగించండి. ఈ పాలు మరిగేలోపు మరో పక్కన ఇంకొక బౌల్లోకి 1.5 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకుందాం. ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే వేరే ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్నైనా యూజ్ చేయొచ్చు. అలాగే ఈ కస్టర్డ్ పౌడర్ని నేను ఇంట్లోనే రెడీ చేశానండి. మీరు చూడాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇందులోకి 1/2 కప్పు పాలను తీసుకొని ఇలా ముద్దలేమీ లేకుండా కస్టర్డ్ పౌడర్ని బాగా కలిపాక ఇప్పుడు ఈ గిన్నెను రెడీగా పక్కన పెట్టేసి ఇంకొక గిన్నెను తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సబ్జా గింజల్ని తీసుకుందాం. సబ్జా గింజలు హెల్త్కి చాలా మంచిదండి. నాకు తెలిసి అన్ని సూపర్ మార్కెట్లో సబ్జా గింజలు ఈజీగా అవైలబుల్లో ఉంటాయి. ఇలా 1 టీ స్పూన్ సబ్జా గింజల్ని తీసుకున్నాక ఇందులోనే కొన్ని నీళ్ళను తీసుకొని ఒక అరగంట నానబెట్టండి. మనకు ఈ ప్రాసెస్ అంతా అయిపోయేసరికి సబ్జా గింజలు అనేవి బాగా నానుతాయి. మరో పక్కన చూడండి పాలు కూడా మరగడం స్టార్ట్ అయ్యాయి. ఈ పాలను ఇలా ఒక 2 నిమిషాలు మరిగించండి. 2 నిమిషాలు ఇలా పాలు బాగా మరిగాక ఇప్పుడు ఇందులోకి మనం కస్టర్డ్ పాలను మరోసారి బాగా కలిపి యాడ్ చేసుకుందాం. ఇలా కస్టర్డ్ పాలను వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి కస్టర్డ్ పాలను తీసుకొని బాగా కలపండి. ఇలా ఒకసారి కలిపాక ఇక్కడ నేను ఇంకొంచెం మంచి టేస్ట్ కోసం ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి. మీరు కావాలంటే ఇలాచీ పొడి తీసుకోవచ్చు లేదా స్కిప్ చేసైనా చేయొచ్చు. అయితే మనం ఇలా కస్టర్డ్ పాలను తీసుకున్నాక ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో మరిగించండి. 3 నిమిషాలు అయ్యేసరికి మనకు ఈ సగ్గుబియ్యం కస్టర్డ్ పాలనేవి ఇలా థిక్గా క్రీమీగా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందంటే కరెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకుందాం. అయితే ఇలా స్టవ్ ఆఫ్ చేశాక మనం ప్యాన్ని అలాగే వదిలేయకుండా 1-2 నిమిషాలు ఇలా కలుపుతూ కాస్త చల్లారనివ్వండి. దీని వలన పైన అట్టులా ఫామ్ అవ్వకుండా చాలా థిక్గా క్రీమీగా మంచి కన్సిస్టెన్సీలో ఉంటుంది. సో ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు చల్లారాక ఇదంతా పూర్తిగా చల్లారేంత వరకు ఇలాగే వదిలేయండి. ఇది పూర్తిగా చల్లారాక ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను.
ఇలా తయారు చేసిన ఈ సగ్గుబియ్యం కస్టర్డ్ని ఇలా తినే కంటే కూడా 1-2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత తింటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. కాబట్టి మూత పెట్టి ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. 2 గంటల తర్వాత సగ్గుబియ్యం కస్టర్డ్లో యాడ్ చేయడానికి కొన్ని ఫ్రూట్స్ని ఇలా కట్ చేసి తీసుకున్నాను. నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ని ఇలా కట్ చేసి తీసుకున్నానండి. మీరు కూడా మీకు నచ్చిన ఫ్రూట్స్ని ఇలా కట్ చేసి తీసుకోవచ్చు. 2 గంటల తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టిన సగ్గుబియ్యం కస్టర్డ్ని బయటికి తీసుకొని చూస్తే చూడండి, మరీ గట్టిగా కాకుండా అలాని పల్చగా కాకుండా క్రీమీగా కన్సిస్టెన్సీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇన్ కేస్ మీకు గట్టిగా ఉంటే కొంచెం కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసైనా కలపచ్చు. ఇప్పుడు మనం కట్ చేసిన ఫ్రూట్స్ని తీసుకుందాం. కొన్ని దానిమ్మ గింజలు, అలాగే సన్నగా తరిగిన యాపిల్ ముక్కలు, ఇక్కడ నేను గ్రేప్స్ని కూడా ఇలా 2గా కట్ చేసి తీసుకుంటున్నాను. అలాగే కొన్ని బనానా ముక్కల్ని తీసుకుంటున్నాను. ఈ ఫ్రూట్ కస్టర్డ్లో మనకు నచ్చిన ఫ్రూట్స్ని తీసుకోవచ్చు. మీరు కావాలంటే ఇందులోనే కొన్ని డ్రై ఫ్రూట్స్ని సన్నగా తరిగైనా తీసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇలా ఫ్రూట్స్ని తీసుకుని బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టిన సబ్జా గింజల్ని తీసుకుందాం. సబ్జా గింజల్లో కూడా విటమిన్స్, ప్రోటీన్స్, ఫైబర్ అనేది రిచ్గా ఉంటుంది. సో ఇలా సబ్జా గింజల్ని కూడా తీసుకుని బాగా కలిపామంటే టేస్టీగా మన క్రీమీ సగ్గుబియ్యం ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసిన సగ్గుబియ్యం ఫ్రూట్ కస్టర్డ్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, హెల్దీగా ఈ సమ్మర్లో టేస్టీగా ఏదైనా ప్రిపేర్ చేయాలంటే ఇలా సగ్గుబియ్యం ఫ్రూట్ కస్టర్డ్ని తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా సర్వ్ చేశాక ఇక్కడ నేను దీనిపైన కొంచెం ఫ్రూట్స్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని అయినా తీసుకోవచ్చు. అంతే, మన హెల్దీ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఈరోజు చెప్పుకున్న ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.